కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బ్యాటింగ్ వాళ్లే చేసుకుంటున్నారు అంటూ కూడా ఒక కామెంట్ చేశారు. ఇంకా సిబిఐ విచారణకి మేము సిద్ధం, గ్రూప్ 1 మీద మీరు రేస్ చేసిన క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అధికార పార్టీ రేస్ చేసిన క్వశ్చన్ల మీద సిబిఐకి మేము సిద్ధం, అలాగే డిఎస్సికి మీరు సిద్ధమా సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వటానికి అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. ఆయన మాట్లాడినవి ఆయన మాటల్లోనే ఒకసారి చూద్దాం. ఒకసారి ప్రెసిడెంట్ బయట ఇప్పుడు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణ చేస్తావు నా డిఎస్సి రెండు సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. మేము రెడీ అంటాను, నువ్వు రెడీనా? ఛాలెంజ్. చంద్రబాబు గట్టిగా అడుగుతాను, ఆయన కొడుకుని ఇద్దరిని. డిఎస్సి 2025 పైనే కాదు, 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకొని గట్టిగా అడుగుతున్నాం, నువ్వు రెడీనా అని అడుగుతాను. రెడీ అయితే వెంటనే లెటర్ రాసి నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను సార్. అది సో ఇక్కడ డిఎస్సి వ్యవహారం అనేటువంటిది చాలా రోజులుగా నడుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తం చేశారు. పోలీసులతో అణిచివేత కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే వైసీపీ ఏంటంటే ఢిల్లీలో ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జరిగిన తర్వాత అక్కడ జరిగిన నీటి పరీక్షల ఉద్యమం వాళ్ళు అచీవ్ చేశారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం మెడలో ఉంచారు వాళ్ళు అక్కడ. అటువంటిది ఇక్కడ ఇంత బహిరంగంగా, నిజానికి ఆ నీటి పరీక్ష కంటే కూడా ముందు ఇక్కడే మొదలైంది ఆందోళన. అయినా కూడా అప్పటి నుంచి జరుగుతున్నా కూడా ఎక్కడా కూడా ప్రభుత్వ వైఖరిలో అయితే కించిత్ మార్పు లేదు. అసలు డోంట్ కేర్ అన్నట్టుగానే ఇదనే కాదు కదా, అనేక అంశాల్లో కూడా వాళ్ళు ఏమాత్రం కూడా విపక్షాన్ని కేర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు. తర్వాత ఇంకా చాలదన్నట్టుగా ఏంటంటే డిఎస్సి టీచర్లందరినీ కూడా గత ఆదివారం రోజు ఒక 5,000 మందినో 7,000 మందినో విజయవాడలో కౌంటర్ అటాక్ చేయించి వాళ్ళతో కూడా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇప్పించారు. ఇంతకాలం ఏంటంటే రాజకీయ పార్టీలు కొట్టుకోవడమే చూసాం మనం. అయితే అన్యాయం జరిగినప్పుడు బాధితులు ఎవరైనా రోడ్డు మీదకి వస్తారు. ఆ బాధితులను చూసి మిగతా వాళ్ళు ఎవరు రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడు రాజకీయం ఎట్లా అయిందంటే అటాక్, కౌంటర్ అటాక్ అన్నట్టుగా టీచర్స్ సైతం రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు రాజకీయ నినాదాలు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సి. ఆయన చెప్తుంది ఏంటంటే మొత్తం బౌలింగ్ లేని బ్యాటింగ్ మీరే ఆడుకుంటున్నారు అని చెప్పన్నారు. సో దానికి తగ్గట్టుగా అన్నట్టుగా ఇవాళ ఆయన ప్రెస్ మీట్ కూడా ఎట్లా సాగింది అన్నట్టయితే గూగులీలు, తర్వాత ఫుల్ టాసులు, బౌన్సర్లు, యార్కర్లు ఇవన్నీ పడినట్టుగా ఆయన మాట తోటాలు బాల్స్ వేసినట్టుగా సాగింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏది ఏమైనా సరే ప్రభుత్వ వైఖరిలో అయితే కించిత్ మార్పు ఉండదు. తర్వాత ఏంటంటే ఆ బాధితులు కూడా చాలామంది ఇదారు. కోర్టుకి వెళ్ళినప్పుడు సరే కోర్టు కూడా మరి ఒక వేరే రకంగా వ్యాఖ్యానించడం, ఇవన్నీ అంటే పొలిటికల్ మోటివ్తో ఉన్నాయి కాబట్టి మేము ఎంటర్టైన్ అని చెప్పడం అనేది అదొక వ్యవహారంగా చూడాలి మరి. సో ఈ పరిస్థితుల్లో ఈ ఇష్యూని అయితే ఏంటంటే చూడబోతే వైసీపీ పూర్తిగా లైవ్లోనే ఉంచాలన్నట్టుగానే ఉంది. అంటే రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు దొరికారు. కాకపోతే నా అప్పీల్ ఏంటంటే నిన్న కూడా మనం డిస్కస్ చేసాం, ఇంతకంటే కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ నిన్న మనం డిస్కస్ చేసాం. లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఇవన్నీ కూడా మరొక వైపు ఇది జరిగిపోతున్నాయి. వాటి మీద ఒక ఆడిట్ లేదు, దానికి ఒక క్యాలిక్యులేషన్ లేదు, దానికి ఒక ఇది లేదు. దాన్ని కూడా మరి టచ్ చేసే పరిస్థితి లేకుండా ఇది పూర్తిగా ఒక ఇష్యూ చుట్టూతోనే తిరుగుతూ ఉంది. తర్వాత ఏంటంటే ఇక కౌన్సిల్లో అయితే నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పాలిటిక్స్. సో మరి దీని మీద ఏకకాలంలో ఒకే ఇష్యూ అని కాకుండా ఒక అంటే అధికార పార్టీ ఇదేంటంటే ఒక ఇష్యూ జరిగిన వెంటనే దాన్ని డీవియేట్ చేసి మార్చడం ఉంటుంది. కౌన్సిల్ సమావేశాలు జరిగిన వెంటనే బొత్స సత్యనారాయణ గారిని ఉద్దేశపూర్వకంగానే ఒక మాట, చాలా పెద్ద పదాన్ని వాడారు. దాని అర్థం ఏంటి? డెఫినెట్గా అక్కడ కమోషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యం కూడా ఏంటంటే డిబేట్ అనేటువంటిది డిఎస్సి మీద కాకుండా నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు అనుకున్నట్టుగానే వాళ్ళు ఇదయ్యారు. చాలా అంశాల్లో వాళ్ళు ట్రాప్లోనే వైసీపీ కూడా పడుతుందనేది కూడా నాకున్నటువంటి పరిశీలన. సో దీన్ని మరి మన ఆ పార్టీ ప్రతినిధిగా ఉన్నటువంటి రాజీవ్ గారు మాట్లాడే ముందు బౌలింగ్ బ్యాటింగ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి సార్. నువ్వు కోర్టులోనే వేసినామా, పిటిషన్ వేసినాం కోర్టులో పిటిషన్ ఉంది సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి.
జరుగుతూ ఉంది ఒక పిటిషన్ కూడా. అసలు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు ఛాలెంజ్ విసురుతున్నా కదా నేను. నేను రెడీ, నువ్వు రెడీనా అంటున్నాను కదా నేను. 2 ఇష్యూస్ని సిబిఐకి పంపిద్దామని చెప్పి ఛాలెంజ్ తీసుకునేది కదా, రెడీ తీసుకోమని చెప్పు. దట్ ఈస్ వాట్ వీ బీన్ కాలింగ్ ఫర్. మన తరపు నుంచి కూడా మన ఎంపీలతో రిప్రజెంటేషన్ ఆల్రెడీ పంపించినాము. సో మరి ఆ ఛాలెంజ్ని స్వీకరించే ఛాన్స్ ఉందా రూలింగ్ పార్టీ? సిబిఐ ఎంక్వైరీ. సార్ విజయబాబు గారు, మీకు 99 టీవీ ఛానల్, న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సార్, తప్పు చేసేవాడు ఏ విధంగా భయపడతారు, ఏ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తారన్న దానికి ఎగ్జాంపుల్ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, తప్పు చేయని వాడు ఎంత ధైర్యంగా మాట్లాడతారు, ఎంత నిజాయితీగా ఉండగలుగుతారు అని చెప్పడానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మేము ఈ ప్రభుత్వ హయాంలో డిఎస్సి అనేటువంటిది ఒక కుంభకోణం జరిగింది. స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి ఉద్యోగాలు అమ్ముకున్నారు. కొన్ని లక్షలాది మంది ఎవరైతే అభ్యర్థులు ఎలాగైనా రాత్రింపగలు కష్టపడి తల్లిదండ్రులు త్యాగాలు చేసి భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకుని ఒక్క ఉద్యోగం వస్తే కుటుంబం జీవితం మొత్తం భవిష్యత్తు మారిపోద్దని ఎన్నో ఆశలు పెట్టుకుంటే వారందరి జీవితాలు ఈ కూటమి ప్రభుత్వం నాశనం చేసింది అన్నటువంటి విషయం మేము ప్రతిపక్ష పార్టీగా వారి గళాన్ని బలంగా వినిపిస్తూ ఎన్నో ధర్నాలు చేస్తూ వచ్చాం. అయితే జూన్ 1వ తారీఖునే రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసనలకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యోజన విభాగాలు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కాయి. తర్వాత జంజీ ఉద్యమం ప్రభావం కూడా పడింది, స్ఫూర్తిదాయకంగా ఉంది. దాంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జంజీలు కానీ విద్యార్థులు కానీ యువత కానీ మరింత ఎక్కువగా రోడ్ల మీదకి వచ్చి రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిలదీస్తూ ఈ యొక్క నారా లోకేష్ని రాజీనామా చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉంటే, దీన్ని ఏదో రకంగా పొలిటికల్ డైవర్షన్ చేయాలి, ఎదురుదాడి చేయాలి, ఎందుకంటే దొరికిపోయిన దొంగల్లాగా ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గ్రూప్ 1 అనేటువంటి ఒక కొత్త వాదనను తీసుకొచ్చి మా మీద ఎదురుదాడి చేస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంషేర్గా ఒక మగాడిలా మొనగాడిలా ఒక నాయకుడిలా చెప్పాడు, నాకు నిజాయితీ ఉంది, నాకు దమ్ము ఉంది, నా హయాంలో ఏ రకమైనటువంటి తప్పు పొరపాటు జరగలేదు కాబట్టి కమాండ్ సిబిఐ ఎంక్వైరీ అయ్యి, అలాగే నీ హయాంలో జరిగినటువంటి డిఎస్సిలో ఏ తప్పు పొరపాటు జరగలేదని నీకు అనిపిస్తే, నీలో నిజాయితీ ఉంటే దాని మీద కూడా డిఎస్సి అయ్యి, రెండింటి మీద కూడా సిబిఐ వేద్దాం, ఎవరేంటో తేల్చుదాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఈ యొక్క సవాల్కి ప్రతిస్పందించేంత ధైర్యం కానీ దమ్ము కానీ చేవ కానీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అసెంబ్లీలో మాట్లాడి ఈరోజు చూసాం నారా లోకేష్ గారికి ఎంత వెక్కిలితనం ఎక్కువైపోయిందంటే, బాధ్యత కలిగినటువంటి ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఒక షాడో సీఎంగా ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, అధికారం అనే మదం తలకెక్కిందో ఏమో కానీ ఈరోజు ఆయన ట్విట్టర్ పోస్ట్లో డిఎస్సి మీద ఒక మీమ్ని పోస్ట్ చేశాడు. ఆయన అంటే డిఎస్సి అభ్యర్థుల జీవితాలంటే మీకు మీమ్లు అయిపోయినాయా? డిఎస్సి అభ్యర్థుల భవిష్యత్తు అంటే మీకు జోకా అయిపోయిందా? ఈరోజు డిఎస్సి అభ్యర్థుల జీవితాలను నాశనం చేసి వెక్కిలి నవ్వులు నవ్వడానికి ఎంత దారుణం నారా లోకేష్ గారి వ్యవహార శైలిని మేము అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్సిని చూస్తే దగా డిఎస్సి మెగా ముసుగుతో వచ్చింది. ఇక్కడ మీరు రాత పరీక్షలు రాయక్కర్లేదు, గెలుపు లెక్కల్లోకి రాదు, పథకాలు తేవాల్సిన పని లేదు, సర్టిఫికెట్స్తో అవసరమే లేదు, కేవలం ఆటలాడండి ఉద్యోగాలు పొందండి, ఇది ఏపీలో నయా ట్రెండ్ కింద వీళ్ళు మార్చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, మేము గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్పాం, రేపు చెప్తాం, డెఫినెట్గా డిఎస్సి అనే కుంభకోణాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. డిఎస్సి కుంభకోణంలో ఎవరైతే పాత్ర పోషించారో వాళ్ళందరికీ చట్ట ప్రకారంగా కఠినమైనటువంటి శిక్షలు పడాల్సిందే, అన్యాయమైనటువంటి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా న్యాయం జరగాల్సిందే. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండు. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఎంత దారుణమైతే డిఎస్సి జరిగినటువంటి ప్రక్రియ భారతదేశంలో మొత్తం, అంటే ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్ టు ద పీక్ లెవెల్, ఒక సాధారణ ఇంజనీరింగ్ కాలేజ్, ఎవరో ఎందుకు సార్, నేను చదువుకున్న ఇంజనీరింగ్ కాలేజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటటువంటి సెమిస్టర్ పరీక్ష ప్రశ్న పత్రాలే 3-4 దగ్గర నుండి తెప్పించి ఒక సెట్ను అప్పటికప్పుడు తీసి వేరే వాళ్ళతో పరీక్ష నిర్వహణ అనేది జరుగుతుంది. ఎక్కడా కూడా పరీక్షా పేపర్ తయారీ కానీ పరీక్ష నిర్వహణ కానీ రెండు ఒకే వ్యవస్థ పరిధిలో ఉండవు. రెండు రకాలైనటువంటి వ్యవస్థ పరిధిలో రెండు వేరువేరు అధికారుల పరిధిలో ఉంటుంది. కానీ రెండింటినీ కూడా ఒకే అధికారి పరిధిలోకి తెచ్చారంటే సమ్ కాన్స్పిరసీ అనేటువంటిది వీళ్ళ ఆలోచనలో ఉంది అన్నటువంటిది వెరీ స్పష్టంగా కనబడుతుంది. రెండోది, ఈ యొక్క పరీక్ష ప్రశ్నాపత్రం తయారీ కానీ దాని అప్లోడింగ్ విధానంలో కానీ పరీక్ష నిర్వహణ ప్రక్రియలో కానీ ఎక్కడ కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు ఎప్పుడు ఉండరు సార్, ఎప్పుడు కూడా పర్మనెంట్ ఎంప్లాయీసే ఉంటారు. కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడంటే అతన్ని అక్కడ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఏం చేద్దామని పెట్టారు, తర్వాత చూస్తే అతనికి
ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నిజంగా నిజాయితీగా ప్రాసెస్ జరుగుతుంటే అతనికి మరి ఉద్యోగం ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మళ్ళీ అక్కడ కూడా అడ్డంగా దొరికిపోయింది. ఏ కలెక్టరేట్లో కూడా మెరిట్ లిస్ట్ కానీ మెరిట్ కమ్ రాస్టర్ లిస్ట్ కానీ పెట్టినటువంటి పరిస్థితులు లేవు. ఇకపోతే కనీసం ఆన్లైన్లో పెట్టిన లిస్టుల్లో కూడా తర్వాత పేర్లు మాయమైపోయాయి. వాళ్ళు రిజెక్టెడ్ లిస్టులో లేరు, యాక్సెప్టెడ్ లిస్టులో కూడా లేరు. మరి ఏం జరిగింది? కనీసం డిజిటల్ ఫారెన్సిక్ ఆడిట్ అన్నా చేశారా? ఏమీ చేయలేదు. ఏ ఒక్క అధికారమైన చర్యలు తీసుకోలేదు. పైపెచ్చి అసెంబ్లీలో మంత్రులు మండలిలో ఏం చెప్పారు? ఈ చిన్న పొరపాటు జరిగింది. అంటే మీ దృష్టిలో చిన్న పొరపాటు అంటే ఏంటి? పిల్లల జీవితాలు, అభ్యర్థుల జీవితాలు నాశనం అయిపోతుంటే అంత చిన్న తప్పులా కనబడుతున్నా, చిన్న తప్పు అని చెప్పి తప్పించుకునేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వానికి మేము చేస్తున్నటువంటి ఆరోపణలు సత్యదూరమైన మాటలని అనిపిస్తే చెప్పడమే ప్రభుత్వ ఉద్దేశం అయితే కమాన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఛాలెంజ్ని స్వీకరించే దమ్ముందని అడుగుతున్నా. సిబిఐ ఎంక్వైరీ చేసే దమ్ముందా? నారా లోకేష్ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీకి కాల్ఫర్ చేసి తన యొక్క నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత నారా లోకేష్ మీద ఉంది. అంతవరకు ఈ యొక్క డిఎస్సి కుంభకోణానికి కర్త కర్మ క్రియ నారా లోకేష్ అన్నటువంటి ఆరోపణ డిఎస్సి అభ్యర్థుల నుండి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అయితే వాళ్ళు గ్రూప్ 1లో వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే హాయ్లాండ్లో పేపర్లు దిద్దిచ్చారు, మీరు వాల్యుయేషన్ చేశారు, కారు డ్రైవర్లను కూడా వాల్యుయేషన్ పెట్టారు మీరు అనేటువంటిది అధికార పార్టీ ప్రధాన ఆరోపణ. సార్ మీకు చెప్తాను చూడండి సార్, గ్రూప్ 1కి సంబంధించి హాయ్లాండ్లో పేపర్లు దిద్దించాలనేటువంటి మాట పూర్తి అవాస్తవం. అవి హైకోర్టు పరిధిలోనే ఉన్నాయి. ఒకటి